అధిక ఉష్ణోగ్రతలు భారీ వర్షాలతో రాష్ట్రంలో విచిత్ర వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఎండలతో పాటు క్యూములోనింబస్ మేఘాలతో వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ వడదెబ్బకు 2 మహిళలు మృతి చెందగా మరోవైపు అక్కడక్కడ అకాల వర్షాలతో పంటలు తడిసిపోయాయి. రాష్ట్రంలో భిన్న వాతావరణం ఉంటుంది. ఓవైపు ఎండలు దంచుకొడుతుంటే మరోవైపు వానలు కురుస్తున్నాయి. మరో 2 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. అధిక ఎండలతో పాటు క్యూములోనింబస్ మేఘాలతో ఇవాళ రేపు రాష్ట్రానికి వర్ష సూచన చేస్తున్నారు. హైదరాబాద్ సహా ఉత్తర దక్షిణ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇక ఉత్తర తెలంగాణ జిల్లాలో ఇవాళ 40 నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రేపు కూడా తేలికపాటి వర్ష సూచన అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా మనకి ఈ యొక్క జిల్లాలు ఈరోజు సుమారు 14 జిల్లాలకు కూడా మనం రెయిన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ముఖ్యంగా తూర్పు అలాగే మధ్య తెలంగాణ భాగాల్లో మనకి ఈదురుగాలుల ప్రభావం అనేది గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలి వీచే అవకాశం అయితే కనిపిస్తుంది. అట్లాగే చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఈదురుగాలుల ప్రభావంతో పాటు తేలికపాటి వర్ష సూచన కూడా కనిపడే అవకాశం అయితే కనిపిస్తుంది. అట్లాగే రేపు కూడా ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలు అలాగే ఉమ్మడి నల్గొండ అలాగే ఒక నాగర్ కర్నూలు జిల్లాలకు కూడా వర్షపాతం అనేది నమోదయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కరీంనగర్ జిల్లాలో ఎండల తీవ్రతకు ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. శంకరపట్నం మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన ఐలమ్మ కొన్ని రోజులుగా వ్యవసాయ పనులకు వెళ్తుంది. ఇవాళ ఎండల తీవ్రత ఎక్కువ ఉండడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. మరోవైపు కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ కొమరంభీం జిల్లా వాంకిడి మండల కేంద్రంలో భారీ వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. అకాల వర్షాలు రైతులతో కన్నీరు పెట్టిస్తున్నాయి. ఎన్నో కష్ట నష్టాల కోర్చి పంట పండించిన రైతులను నిండా ముంచుతున్నాయి. జిల్లాల్లో వడగండ్ల వాన ఈదురుగాలులకు భారీగా పంట నష్టం వాటిల్లింది. నాగర్ కర్నూలు జిల్లాలో అకాల వర్షాలతో పంటలు ఆగమయ్యాయి. నాగర్ కర్నూలు, తిమ్మాజీపేట, తాండూర్, తల్కపల్లి మండలాల్లో పలు గ్రామాల్లో వరి, మొక్కజొన్న పంటలు నేలపాలయ్యాయి. ఈదురుగాలులకు మామిడికాయలు రాలాయి. మార్కెట్ యార్డులో వేలాది మొక్కజొన్న బస్తాల ధాన్యం తడిసి ముద్దైంది. అనుకోకుండా వాతావరణం సూచన మొత్తం ఏది మన గాలులు దుందారాలు వచ్చి మొత్తం మొత్తం నష్టం, పంట మొత్తం నష్టమైంది. ఈ కూలీలు దొరకపోవడం ఒక్కొక్క మనిషికి 600-700 వేసినా మంది దొరుకుతలేరు. మొత్తం 2 ఎకరాలు వరిసేను నాటినా, 6 ఎకరాలు 7 ఎకరాలు మక్కసేను వేసిన. మొత్తం నాలుగు ఒరిగింది. ఏరనికి వస్తలేదు, ఇది ఏరనికి రాదు. తక్కువ కిందిదే మొత్తం పాసిపోతుంది. ఇది మేము మక్కసేను వేసినాము. మొత్తం ఈదురు గాలితోనే మొత్తం కింద పడ్డది. కింద పడి మొత్తం 4-5 లక్షల నష్టం కలిగింది. నేను ఒక యువ రైతుని, ప్రభుత్వం కొంచెం ఆదుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 50,000 నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు ఎంపీ అరవింద్. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కోజన్ కొత్తూరులో దెబ్బతిన్న పంటను పరిశీలించారు ఎంపీ. గత ప్రభుత్వం ఫసల్ బీమా అమలు చేయలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదన్నారు. ఫసల్ బీమా పథకాన్ని అమలు చేస్తే రైతులకు భరోసా ఉంటుందన్నారు అరవింద్. ఈ 2 రోజుల వర్షాలకి నష్టానికి తక్షణమే 50,000 రూపాయలు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఒక సిస్టమ్ డెవలప్ చేస్తలేరు, పైసలు లేవంటున్నారు. పైసలు అట్లా ఉంటుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం సిస్టమ్ పెట్టింది ఒకటి, దాన్ని సద్వినియోగం చేసుకోండి. దయచేసి ఇప్పటికన్నా మీరు ఫసల్ బీమాని ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేసుకోండి. కొత్త ఆర్థిక సంవత్సరం మొదలైంది, ఇంప్లిమెంట్ చేసుకోండి. ఇప్పుడు జరిగిన నష్టానికి 50,000 రూపాయలు ఎకరానికి ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాం. వరంగల్ జిల్లాలో అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులు ఆందోళన చెందవద్దన్నారు మంత్రి సీతక్క. బాధిత రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. పంట నష్టంపై జిల్లా కలెక్టర్ అధికారులను ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నట్లు తెలిపారు. వానలకు నష్టపోయిన వరి, మిర్చి, మామిడి, మొక్కజొన్న పంటల స్థితిగతులపై ఇప్పటికే అధికారులు అంచనా వేశారన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు మంత్రి. రైతులందరికీ ఒకటే చెప్తాను, ఇప్పుడు ప్రకృతి సృష్టించేటువంటి బీభత్సము, విలయతాండము అది మన చేతిలో లేదు. కానీ తప్పకుండా మానవతా హృదయంతో ఉన్నటువంటి ప్రభుత్వం మరి రైతులను ఆదుకోవడం జరుగుతుందని హామీ ఇవ్వడం జరిగింది. గతంలో కురిసినటువంటి వర్షాలకు కూడా కొన్ని చోట్ల ఎక్కడెక్కడైతే నష్టపోయారో వాళ్ళకి నష్టపరిహారం కూడా అందించడం. ఇప్పుడు కూడా మన ములుగులో కానీ ఇతరత్ర ప్రాంతాల్లో కానీ జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేయడం కోసం బృందాలు వేయడం జరిగింది కలెక్టర్ గారి ఆధ్వర్యంలో. అట్లా నష్టాన్ని కూడా ఎక్కడెక్కడ జరిగిందో అవన్నీ కూడా పై స్థాయికి పంపడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా మంత్రి గారికి ఆదేశించిండు, అదేవిధంగా అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. రైతులకు కూడా భరోసా ఇవ్వడం జరిగింది.
మండుటెండల్లో వర్షాలు ప్రజలకు ఉక్కపోత, ఎండ వేడి నుంచి కాస్త ఉపశమనం కలిగిస్తుంటే రైతులకు నష్టాన్ని మిగుల్చుతున్నాయి. పంట చేతికొచ్చే దశలో ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు రైతులు.